Sneha Decors, exclusive curtains showroom in Nellore. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kankamahal Center, Nellore. ఈ రోజున ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో ఇక్కడ వేళ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి 18 కులాల్లో వారిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జువల్దిండి అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లలో మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి ఈవేళ కురియన్ గారు రావాల్సింది, ఆయన రాలేకపోయారు. నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మరి ఎవరైతే ఫిషరీస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ సింగ్, లలన్ సింగ్ గారితో దృష్టికి, అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించేటువంటి దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుంచి తరలి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలతో వాటితో కూడా మాట్లాడి తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఏదైతే ఒక త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో సంవత్సరాల తరబడి కోసం వేచి చూడకుండా అనుమతులు, అదేవిధంగా భూమి కేటాయింపులు కూడా వెంటనే జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సందర్భంగా ఒక్క మాట మంత్రి గారి, కేంద్ర మంత్రి గారి అనుమతితో 1 minute నేను మంత్రి గారికి నేనేం కోరుతున్నానంటే, కృష్ణపట్నం పోర్ట్, ఆ పోర్ట్ బేస్ చేసుకొని SEZ అక్కడ క్రిస్ సిటీ
ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఫౌండేషన్కి డేట్ ఇచ్చి వరదల వల్ల పోస్ట్పోన్ చేశారు. పక్కన రిలయన్స్ 2600 ఎకరాలు పోర్ట్ బేస్ చేసుకొని ఎస్ఈజెడ్ 6000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ ఎస్ఈజెడ్ 2300 ఎకరాలు, అక్కడ శ్రీ సిటీ, ఇక్కడ మ్యాన్కూర్ ఎస్ఈజెడ్, ఇక్కడ మాకు ఇక్కడ కాక్టూర్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్, వేలాది ఎకరాలు పక్కన దగదర్తి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ పోర్ట్ ఎగుమతులు, చేపలు, రొయ్యలు, బియ్యం, మిర్చి, టొబాకో, కాటన్ ఆగిపోయింది. కాటుపల్లి ఎన్నూరికి జనవరి 31 క్లోజ్ చేశారు అదానీ పోర్ట్. దయచేసి దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయమంటున్నాం. దాని మీద బేస్ చేసుకొని వేలాది ఎకరాలు పరిశ్రమలు రావటాలు, పెట్టుబడులు రావటాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదొక్కటి రివైవ్ చేయమని చెప్పి కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీనివాస్ వర్మ గారు మా నెల్లూరుకి రావటం, ఈ మత్స్యకారుల వీళ్ళ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అన్నీ ఆయన విజిట్ చేశాడు, సంతోషం. వీళ్ళకి ఏంటంటే మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు, చేపలు, వీటి పెంపకాల మీద ఆధారపడతారు. సరే, అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారి దృష్టికి తెస్తున్న కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇవి చెన్నై, తమిళనాడు నుంచి ఆ భారీ షిప్స్ వస్తున్నాయి, ఏమంటారు, కడలూరు బోట్లు. ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది. ఇది సంవత్సరాలుగా జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ఆ బోట్లు అంటే పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి. వాడు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బోట్లలో వస్తున్నారు. కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అనమాట. అది వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉంటుంది, వీళ్ళు చిన్న బోట్లలో చేపలు పట్టుకుంటారు. అందుకని మొత్తం డెస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నారు, నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. వాటిని కంట్రోల్ చేయాలి. వాళ్ళు కూడా మన దేశస్తులు, మన మిత్రులు, వాళ్ళని మేము ద్వేషించడంలా, కానీ ఒక సంపదని కొల్లగొట్టడము, వాటిని ధ్వంసం చేయటం ఇది మంచిది కాదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ కన్సర్న్ కేంద్ర మంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అది ఒక్కటి అరికట్టి మా వాళ్ళ సంపదను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్గా కూడా ఉన్నాను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఆర్గానిక్, అలాగే ఫిషరీస్ రంగంలో ఉన్నటువంటి ఆర్గానిక్ను ప్రమోషన్ చేయడం దీని యొక్క ఉద్దేశము. కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాల దగ్గరేమో ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది, వాళ్ళకే చాలకుండా కేరళ లాంటి దగ్గర ఎక్కువగా తింటున్నారు. మన దగ్గరేమో ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, తక్కువ తింటున్నారు. ఇలా చేపలు, రొయ్యలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యానికి మంచిది. దీనిని ప్రమోషన్ చేయడం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రివర్యులు, అధికారులు అందరూ కూడా వచ్చి దీనిని వారు తినిపించడం, అందరూ కూడా తినమని చెప్పడం, ఇది దీని యొక్క ఉద్దేశము. రాబోయే రోజుల్లో ఇంకెక్కువగా ఈ చేపలు, రొయ్యలు ఇవాళ తినాలని, అలాగే రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నవన్నీ కూడా మనకే చాలనంతగా మనం తీసుకునే అవకాశం ఉంది. దీనిని పెద్దల ద్వారా ప్రమోషన్ చేయడం కోసంగా ఈ కార్యక్రమం పెడుతున్నాము. దీనికి మన కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రులు, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. వీళ్ళు కూడా ఈ విషయం గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.